కాకూడదని, సునీతా విలియమ్స్కి ఏమీ కాకూడదని ఆమె సొంత ఊళ్ళో పూజలు కూడా చేశారు. గతంలో కల్పనా చావ్లా ఇదే భారతదేశానికి చెందిన మరో మహిళ. ఎన్నో రికార్డులు సృష్టించిన ఆమె కొలంబియాలో ఇదే విధంగా స్పేస్ సెంటర్ నుంచి భూమి మీదకి తిరిగి వస్తూ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆమె శరీరం భూమి మీదకి రాలేకపోయింది. మధ్యలోనే ఒక విధంగా చెప్పాలంటే బూడిదైపోయింది. ఆ విషాద ఘటన నేపథ్యంలో ఇప్పుడు సునీతా విలియమ్స్ని తీసుకొస్తున్న క్యాప్సూల్కి ఏమీ కాకూడదని, క్షేమంగా రావాలని కొన్ని కోట్ల మంది కోరుకున్నారు. అమెరికా, రష్యా, ఇండియా ఇలా అన్ని దేశాలు కోరుకున్నాయి. అనుకున్నట్టుగానే స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కృషితో, ఎలాన్ మస్క్ దగ్గర పనిచేసిన సిబ్బంది కృషితో ఆమెను సేఫ్గా ఈ డ్రాగన్ క్యాప్సూల్లో భూమి మీదకి తీసుకొచ్చారు. అందువల్ల ఇద్దరు భారతీయ మహిళలు అంతరిక్షంలో సృష్టించిన రికార్డులు అంతా ఇంత కాదు. ఇద్దరు భారతీయ మహిళలు, ఒకరు కల్పనా చావ్లా, రెండు సునీతా విలియమ్స్. కల్పనా చావ్లా జీవితం అంతరిక్షంలోనే ముగిసిపోయింది. సునీతా విలియమ్స్ క్షేమంగా భూమి మీదకి చేరుకుంది. అందువల్లే దీని గురించి ఇంత డిస్కషన్ జరిగింది. తెల్లవారుజామున 3:27 ఆవిడ సేఫ్గా ల్యాండ్ అయిన దృశ్యాలని నాసా లైవ్ టెలికాస్ట్ చేసింది. సముద్రంలో క్యాప్సూల్ దిగే ముందు వేగం తగ్గించుకునే క్రమంలో పారాచూట్లు ఓపెన్ కావటం, ఆ తర్వాత డ్రాగన్ క్యాప్సూల్ నీళ్లలో పడటం, నీళ్లలో పడిన తర్వాత ఇమ్మీడియట్గా డ్రాగన్ క్యాప్సూల్ని చిన్న చిన్న పడవల సాయంతో ఒక పెద్ద షిప్లోకి ఎక్కించి అక్కడ నుంచి ల్యాబ్కు తీసుకొచ్చే ప్రయత్నం ఇదంతా కూడా జరిగిపోయింది. అవన్నీ కూడా లైవ్ టెలికాస్ట్లో చూస్తుంటే ఒక్కొక్కరికి కూడా ఒళ్ళు గగురు పడుతున్నాయి. లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏమైంది, ఎలా ఉన్నారు, ఏంటి, వాళ్ళందరినీ చూడాలన్న తాపత్రయం ప్రతి ఒక్కళ్ళు కూడా కలిగింది. దీని గురించే డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు మహేందర్ ఆరూరి గారు ఉన్నారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీ, ఉస్మానియా యూనివర్సిటీ. సో దీనిలో పూర్తి స్థాయి అనుభవం ఉంది ఆయనకి. ఏంటంటే బేసిక్గా టెక్నికల్గా మనందరికీ చెప్పడం అయితే సమాచారం వరకు చెప్పగలుగుతాం, కానీ నిజానికి దాని గురించి సమాచారం, ఆస్ట్రోనాట్స్కి సంబంధించి, అంతరిక్షానికి సంబంధించిన సమాచారం మన ఎవరికి కూడా తెలియదు. ఇన్ని నెలల పాటు అంతరిక్షంలో వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, ఎలా గడిపారు, ఏం తిన్నారు, ఎలా పడుకున్నారు, సో భూమి మీదకి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు మామూలు మనుషుల మాదిరిగా కలవటానికి, మామూలు వాతావరణంలో కలవటానికి ఎంత సమయం పడుతుంది, ఇవంతా కూడా చాలా వెరీ 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 ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. దాని గురించే మనతో పాటు మాట్లాడటానికి మహేందర్ ఆరూరి గారు జాయిన్ అవుతున్నారు మనతో పాటు. నమస్తే మహేందర్ గారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. సునీతా విలియమ్స్ అండ్ బుల్మోర్ ఇద్దరు కూడా అంతరిక్షం నుంచి ఫ్లోరిడా తీరంలో సముద్ర జలాల్లో ల్యాండ్ అయిన పారాచూట్ సాయంతో ల్యాండ్ అయిన దృశ్యాలను మనం ఒకసారి చూస్తుంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే, ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్ల అవతల ఆకాశంలో అంతరిక్షంలో స్పేస్ సెంటర్లో ఉండిపోయిన వాళ్ళు ఈ విధంగా దిగటం అనేది, ఇన్ని నెలల తర్వాత దిగటం, ఆ దిగే దృశ్యాలు, దిగుతున్నప్పటి దృశ్యాలు అన్నీ కూడా వెరీ 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 ఇంట్రెస్టింగ్గా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మీరు ఆ దృశ్యాలను కూడా చూడవచ్చు. ల్యాండ్ అయిన దృశ్యాలు వాళ్ళు నాసా సెంటర్ ప్రత్యక్ష ప్రసారం చేస్తూ దాని గురించి పూర్తి స్థాయి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తుంది. ఇక్కడ ఒకసారి మన స్టూడియోలో కూడా సునీతా విలియమ్స్, బుల్మోర్లు దిగిన డ్రాగన్ క్యాప్సూల్ ఏదైతే ఉందో ఆ క్యాప్సూల్ మాదిరిగా ఒకటి మా టీం కూడా తయారు చేసింది. మీకు అర్థం కావటం కోసం దీన్ని మేము డిజైన్ చేస్తున్నాం. ఇదే మాదిరిగా క్యాప్సూల్ ఆకాశంలోంచి చాలా వేగంతో, భారీ వేగంతో దూసుకుంటూ వచ్చింది. భూమి మీదకి వచ్చేటప్పటికి దాని వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అలా చేసే క్రమంలో పారాచూట్లు ముందు 2 ఓపెన్ అయ్యాయి, తర్వాత ఇంకా 2 ఓపెన్ అయ్యాయి. అలా ఓపెన్ అయ్యి దాని వేగాన్ని ఇంకా 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 తగ్గించుకుంటూ సేఫ్గా నీళ్ళల్లోకి వచ్చి ఆ డ్రాగన్ క్యాప్సూల్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత డ్రాగన్ క్యాప్సూల్ నీళ్ళల్లో ఇదే మాదిరిగా తేలుతూ వచ్చింది. మీరు ఎదురుగా దృశ్యాల్లో చూసినా కూడా సేమ్ ఒరిజినల్ వాళ్ళ నాసా విజువల్స్లో కూడా సేమ్ ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. నీళ్ళల్లో తేలియాడుతూ స్పేస్ ఎక్స్కి సంబంధించిన డ్రాగన్ క్యాప్సూల్ ఆ విధంగా ఉంటే దాని చుట్టూ బోటుల్లో వెళ్ళి ఆ డ్రాగన్ క్యాప్సూల్ని మెల్లగా షిప్లోకి ఎక్కించి ల్యాబ్కి తరలించారు. ఒకసారి మహేంద్ర గారు ఎట్లా అది అంటే వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇప్పుడు వాళ్ళిద్దరూ దిగారు, వీళ్ళిద్దరు కాదు, నలుగురు దిగారు.